హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. డబుల్ ఇంజిన్ అనే పేరు మనం జనరల్గా తరచూ మన మీడియాలో వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఇదే పేరుతోటి ఒక సినిమా రాబోతుంది. అయితే ఎప్పటి నుంచో చాలామందికి యూట్యూబ్ ద్వారా పరిచయమైన శశి ఈ సినిమాతో డైరెక్టర్గా మనకు పరిచయం కాబోతున్నారు. అయితే ఆయన ఇంతకుముందు యూట్యూబ్లో నిరుద్యోగ నటులు కానీ, స్టోరీ డిస్కషన్స్ కానీ ఇలాంటివి అనే దానికి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ అనేది ఇప్పటికి కూడా ఉంది. మరి ఈయన ఫస్ట్ టైము సిల్వర్ స్క్రీన్ మీద చేయబోతున్న ఈ ప్రయత్నం ఎంతవరకు, అంటే దేన్ని ఉద్దేశించి చేయబోతున్నారు, సో దీని నుంచి ఆయన మనకి అందించాలనుకుంటున్న విషయాలు ఏంటి, ఇలాంటివన్నీ డిస్కస్ చేయడానికి టీం మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో శశి గారు. హాయ్. హలో గాయత్రి గుప్తా గారు. అండ్ హీరో ముని. యాక్చువల్గా నవ్వుతారు ఎందుకు మీరు? మీ సినిమాకి ఆయనే కదా హీరో యాక్చువల్గా. ఇప్పుడు మీకంటే చాలా సార్లు మిమ్మల్ని గాయత్రి గుప్తా గారిని గుర్తుపట్టి ఉంటారు, మీకు అవన్నీ నార్మల్గా అనిపిస్తాయి. బట్ ఆయనకి ఏంటంటే హీరోగా చేశాడు కాబట్టి హీరో అనే గౌరవం మనం ఇవ్వాలి, హీరో కాబట్టి. సో ఎందుకంటే దాంట్లో మాకు ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఒక సినిమా ఎక్కడో ఎవరో చేస్తుంటే మనం చూస్తాం, అలా ఏం అనిపించలేదు. మన ముందు జనరల్గా ఒక సీన్ జరిగితే ఎలా ఉంటుందో అంత అనిపించింది. అంత న్యాచురల్గా చేయాలంటే ఏంటంటే భయంకరంగా యాక్టింగ్ వచ్చేస్తే కాదు, అసలు ఏమీ రాకుండా ఉంటేనే చేయగలరు న్యాచురల్గా. ఎందుకంటే అలా బిహేవ్ చేశారు, జస్ట్ దే ఆర్ నాట్ యాక్టెడ్, జస్ట్ దే ఆర్ లివ్స్ ఇన్ దేర్ క్యారెక్టర్స్ అనిపించింది అన్నమాట యాక్చువల్గా. సో అందుకని చెప్పి మీదైతే నాకు చాలా న్యాచురల్గా అనిపించింది. సో శశి గారు, అయితే మీరు ఒక దాదాపు ఒక 20+ ఇయర్స్ ఆఫ్ ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో. మరి అక్కడ మనకి ఒక యూట్యూబ్ నుంచి కానీ లేదా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి కానీ ఇక్కడ రావడానికి చాలా త్వరగా వచ్చేస్తున్నారు చాలామంది. ఒక 2 సిరీస్లు చేసి 3వ అవకాశం అనుకుంటున్నారు. మరి మీ 26 ఇయర్స్ లాంగ్ ఇయర్స్ పట్టిన ఇప్పుడు ఇంత టైం ఎందుకు పట్టింది మీరు అక్కడ డిజిటల్ నుంచి సిల్వర్కి రావడానికి, సిల్వర్ స్క్రీన్కి రావడానికి? అంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నేను చాలాసార్లు చెప్పింది, మై ఫాదర్ వాజ్ అ ఫిలిం డిస్ట్రిబ్యూటర్. సో చిన్నప్పటి నుంచి విపరీతమైన కమర్షియల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ రిలీజ్ అయిన ప్రతి సినిమా చూడటం. దెన్ హ్యూజ్ చిరంజీవి ఫ్యాన్ నేను. ఓకే. మా ఫాదర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా ఎక్కువ చిరంజీవి సినిమాలు రిలీజ్ అయ్యేవి. అవి చూస్తూ ఐ డోంట్ నో వై నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసరికి నాకు కమర్షియల్ సినిమా అంటే ఆ హీరోస్ ఫైట్స్ అది చేయాలనిపించలేదు. ఒకటి కొంత ఇంటర్నేషనల్ సినిమా చూడటం, దాని రీజన్స్. ఇలా కూడా సినిమా తీయచ్చు. ఒకటి ఆర్జీవీ ఇన్ఫ్లుయెన్స్, కరెక్ట్గా టీనేజ్లో 13 ఇయర్స్ అప్పుడు శివ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి. అండ్ చిత్రలేఖ అని ఒక స్టూడియోలో జాయిన్ అయ్యాను నేను. అక్కడ యాడ్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్. సో లైఫ్ చాలా కంఫర్టబుల్గా నడిచిపోయింది నాకు. అక్కడ వచ్చే రెమ్యునరేషన్ 1 వీక్ పని చేస్తే చాలు. అండ్ ఆల్టర్నేట్ సినిమా చేద్దాం అనుకుంటూ 10 ఇయర్స్ ఎట్లా స్పెండ్ చేశాను నాకు ఐ డోంట్ నో. అండ్ వెరీ ఫ్రెండ్లీ టీమ్ అనమాట మొత్తం ఉన్నది కూడా. దెన్ 2010 ఆ టైంలో అనిపించింది, నేను ఏం చేస్తున్నాను నేను అసలు. ఎందుకంటే కార్పొరేట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ హైదరాబాద్లో పెద్ద మార్కెట్ లేదు అప్పుడు. ఉన్న చాలా టైట్ బడ్జెట్స్, బాంబే బడ్జెట్లా ఉండవు. అండ్ ఎవరు చూస్తారో తెలీదు. మనం వచ్చింది కథలు చెప్పడానికి సినిమా తెర మీద. సో దెన్ అప్పుడు మొదలు పెట్టాను. అప్పుడే 5D స్టార్ట్ అయింది. దీని మీద కూడా సినిమా తీయొచ్చు అని ఒక కెమెరామెన్ ఫ్రెండ్ చెప్తే 2011లో సకల జర్నలిస్ట్ అమ్మాయి బ్యాక్ డ్రాప్ లో ఒక 1 డే షూట్ చేసాం. అంత నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ 3 5D కెమెరాలను పెట్టుకొని చేసాము. సాయంత్రం అయ్యేసరికి అందరిలో పోయింది ఇంట్రెస్ట్. అసలు జోక్లు వేయడం మొదలు పెట్టారు నా మీద. నేను 3 టీముల్ని డివైడ్ చేసి ఓయూకి ఒకళ్ళని అట్లా, బాసు నువ్వు చెప్తున్నది ఏం లేదు అక్కడ, జనం నార్మల్గానే ఉంది అది అంటే నాకు ఐ డోంట్ నో వేర్ టు గో. అటువంటి టైంలో ఒక 2 ఇయర్స్కి ఒక యంగ్ ఫిల్మ్ మేకర్స్, అంటే నాకన్నా 10-12 చిన్న ఏజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎప్పుడైతే నాతో జాయిన్ అయ్యారో అప్పుడు ఐ గాట్ వీళ్ళు నాకు కావాల్సింది. ఆ కొత్త టెక్నాలజీ సైడ్ కానీ 2013లో శీష్ మహల్ అనే ఫిలింతో అదే 23 ఇయర్స్ ఎలా గడిచిపోయింది, పెద్ద బుక్ రాయొచ్చు నేను, అండ్ ఇండీ జర్నీ అని చెప్పి. సో అలా అక్కడి నుంచి జరిగిన ట్రావెల్ ఈ రోజుకి మళ్ళీ ఫస్ట్ సినిమా మొదలు పెట్టిన 10 ఏళ్ళకి ఇప్పుడు మా సినిమా బయటకు వస్తుంది. అండ్ ఒకటే ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నదే చేశాను. అది 23 ఏళ్ళు పట్టినా ఈ 10 ఏళ్ళు కూడా ఎప్పుడు ఖాళీగా లేము. అది సాటిస్ఫైయింగ్ డోస్ ఆఫ్ వెరీ సాటిస్ఫైయింగ్ ప్రాసెస్ 23 ఇయర్స్. అయితే యాక్చువల్గా గాయత్రి గారు, మీరు ఫస్ట్ నుంచి మాకు తెలిసినప్పుడు ఒక కంపోజర్ గర్ల్ తెలుసు, తర్వాత ఒక ఫైర్ బ్రాండ్ తెలుసు, తర్వాత సినిమాలు కూడా చేశారు యాక్చువల్గా. బట్ కానీ మీరు ప్రతి సినిమా టీంలో ఏంటంటే మీరు దానికన్నా ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలు వాటిలో కొన్ని మీరు మీ తరఫున కొన్ని కంప్లైంట్స్ ఉండేవి, అంటే ఆ డైరెక్టర్తో ఎలా ఉంది.
బట్ వీళ్ళతో ఇంత లాంగ్ జర్నీ, ఎందుకంటే వాళ్ళు ఏ సిరీస్ చేసినా కూడా మీరు దాంతో అసోసియేట్ అయ్యారు, ఈ సినిమాలో కూడా అసోసియేట్ అయ్యారు. ఈ సినిమాలో చెప్పాలంటే ఇంకా ఒక రకంగా మాకు చూస్తే రగ్గడ్గా కొంచెం డీగ్లామర్ రోల్ కూడా అనిపించింది యాక్చువల్గా. సో ఎందుకు అంత కంఫర్ట్ జోన్ వాళ్ళతో ఏమొచ్చింది, మిగతా వాళ్ళతో లేనిది వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎందుకు అంత కుదిరింది, సింక్ ఎలా అయింది? మనకి ఒక టర్మ్ ఉంటుంది వైబ్ ట్రైబ్ అని. అంటే నేను ఎక్కడ వేర్ డూ ఐ బిలాంగ్, నేను ఎక్కడ ఫిట్ అవుతాను అనే ప్రాసెస్లో, అంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. ఆ కన్జర్వేటివ్ ఫ్యామిలీలో నుంచి వచ్చి ఒక సొసైటీ పరిచయం లేదు నాకు. దట్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో దుంకేసాను నేను. ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత ఎలివేటెడ్ పీపుల్ ఎక్స్ట్రీమిస్ట్లు ఉంటారు ఎక్కువ. సో భయం ఎక్కువ అయ్యేది. ఆ భయంలో తిరుగుతున్నా ఫస్ట్ టైం నేను రోహిత్ శేష్ వాళ్ళని కలిసిన తర్వాత ఫస్ట్ టైం నాకు ఇట్లా పీస్ ఫీలింగ్ వచ్చింది. అంటే నేను నా నెక్స్ట్ దొరికింది నాకు, ఐ ఫౌండ్ మై ట్రైబ్, హియర్ ఐ కెన్ వైవ్ అని ఫీలింగ్ వచ్చింది అప్పుడు. ఆ ఫీలింగ్ రావడానికి రీజన్ ఏంటి? బికాస్ దే డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. ఓకే, నువ్వు పని వచ్చినావా, పని చేసినావా, దట్టు నా కంఫర్ట్ జోన్కి స్పేస్ ఇచ్చారు అక్కడ. ఓకే, నేను చెప్పినట్టు చెయ్యి, ఈ డ్రెస్ వేసుకోనరా, ఇట్లా అట్లా లేదు. ఓకే, నేను చాలా పీస్ఫుల్గా ఫీల్ అయ్యాను. అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, మన మనసు ఏం చెప్తుంది, మనశ్శాంతి ఉందా లోపల, లేదంటే టెన్షన్లో ఉన్నా. సో ఆ ఫస్ట్ మీట్లు, అంటే ఫస్ట్ టైం కలిసిన 3-4 మీట్లలో కూడా నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అప్పుడు నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా, ఐ థింక్ ఐ ఫౌండ్ మై నెస్ట్ అని. ఓకే, బట్ దట్ ఈస్ సో ట్రూ. అంటే ఈ రోజుకి కూడా ఆ ఫీలింగ్ అలాగే ఉంది. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే స్టోరీ డిస్కషన్ అనేది నా కెరియర్కి చాలా, అంటే స్టోరీ డిస్కషన్కి ముందు చాలా ప్రాజెక్ట్స్ చేసా. ఆర్జీవి గారితో సినిమా చేసా, పెద్ద సినిమాలు కూడా చేసినా, కానీ నాకు స్టోరీ డిస్కషన్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఇంకా అంత ముందు ఇంకా కూడా రాలేదు. ఇంకా కూడా సతాయిస్తుంటా, శశి నాకు ఒక ఫుల్ ఫిల్మ్ చేసేసి అని. సో ఐ ఫీల్ లైక్ అ చైల్డ్. అంటే మన లోపల ఇన్నర్ చైల్డ్ ఎవరి దగ్గర అయితే బయటికి రాగలుగుతుందో వాళ్ళు మన వాళ్ళు. సో నేను వీళ్ళతో దట్ ఈస్ దేర్, ఐ ఫీల్ సేఫ్ విత్ దెమ్, ఐ ఫీల్ హర్డ్. సో ఆ కంఫర్ట్ జోన్ నాకు చాలా ఉంది వీళ్ళతో. సో అట్లా ఎప్పుడు వీళ్ళతో ఉండవద్దు అవుతుంది, ఎక్కువ తిరుగుతా వీళ్ళతో. వెరీ అంటే ఆనెస్ట్ పీపుల్, అంటే మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు, ఇక్కడ వచ్చేస్తుంది. గాయత్రి మరీ ఎక్కువ చెప్పేస్తారు. దొరికిన ఒక అవకాశంలో నో, నేను చెప్తా ఉన్నప్పుడు ఇస్తాం. అంటే నువ్వు ఫ్యామిలీగా ఫీల్ అయినప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్. అందరం కలిసి ఎదుగుదామని కష్టపడుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకోవాలి. అలా చెప్పాలంటే నేను ఇంకా 2 గంటలు చెప్తా. బట్ నాకు లోపల ఆనందం ఇచ్చి నన్ను ఎగ్జైట్ చేసే మనుషులు. ఐ లవ్ దీస్ పీపుల్. అయితే మీరు బేసిక్ ఏంటంటే ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, మనం ఏదో చేద్దామని వచ్చిన తర్వాత, అప్పుడు గాయత్రి గారు చెప్పినట్టే ఆడవాళ్ళని కదా, మగవాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 2 లక్షలు 3 లక్షలు హీరో చేస్తే ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు మనం ఏదన్నా అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళ కన్నా కూడా చేసేవాళ్ళు తక్కువ, నీ మొహాన్ని నువ్వు హీరో, ఇలాంటి కామెంట్స్ కూడా వస్తుంటాయి కదా. సో మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మరి ఈ సినిమాకి హీరో అనగానే మీరు బిలీవ్ చేశారు? ఫస్ట్ ఎక్కడ మీట్ అయింది, ఎలా? ఫస్ట్ కొత్త పోరాడు చేసిన. కొత్త పోరాడులో ఒక చిన్న రోల్ చేశారు. దానికి ఎడిటర్ రోహిత్ అన్న. దాని తర్వాత రోహిత్ అన్న ఒక పార్టీలో కలిసినప్పుడు చెప్తుండే, అరే నువ్వు మంచి యాక్టర్ అది అని చెప్తే ఓకే అని లైట్ తీసుకున్నావు కదా. అప్పుడు చెప్పింది, అప్పుడు నమ్మబది, అరే ఓకే చేసిన ఏదో కొత్తగా అది అని అనుకున్నా. తర్వాత శశన్న రోహిత్ అన్న ఇట్లా మంట కాచుకుంటారు చలికాలము. నేను జాయిన్ అయినప్పుడు ఇట్లా ఏమంటారు, మా మమ్మీ ఫోన్ చేసింది. మా అమ్మ ఫోన్ చేసి, అరే రేపు కొంచెం పని ఉంది ఇంటికి రానా అంటే, దాని ముందు రోజే నేను హైదరాబాద్ వచ్చి షూట్ చేసిండు. మళ్ళా ఊరికి ఎందుకు అదేదని అని అన్నప్పుడు శశాన్ని అడిగాడు, ఏంది ఎందుకు అంతలా చిరాకు పడుతున్నావు అది అని అడిగితే సో అండ్ సో అని స్టోరీ చెప్పినాం. స్టోరీ చెప్పారు. అంటే తను చెప్పిన దాని నుంచే డబుల్ ఇంజిన్ వచ్చింది. సో నేను అడిగింది, ఎందుకు వెళ్తున్నావు ఊరికి అంటే, సర్వే చేయాలన్నా అన్నాడు. సర్వే ఏంటి, నువ్వు చేయడం ఏంటి అంటే, ఇట్లా వాళ్ళ అమ్మ గవర్నమెంట్ తరఫున హెల్త్ సర్వే లాగా ఊర్లో ఎవరెవరికి ఏమేమి జబ్బులు ఉన్నాయి రాసుకుని సబ్మిట్ చేయాలి. సో వాళ్ళ అమ్మ కాళ్ళు నొప్పులు ఏదో చేయలేదు. మా అమ్మకు చదువు రాదు, అసలు చదువు రాదు. నేనే రాసి మొత్తం సబ్మిట్ చేయాలన్నమాట. దానికి ఒక రోజు ముందే ఆమె మొత్తం ఇట్లా పిలిచి టెన్షన్ ఉంటుంది కదా, పెద్దోళ్ళు ఏమంటారు ఇంకా రాయకపోతే అది అని అట్లా ఫోన్ చేస్తే అన్నయ్య చెప్పిన. సో అది చెప్పాడు నాకు. చెప్పినాక వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే. దెన్ నేను రోహిత్ కాల్ చేసి, రోహిత్ మనకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ దొరికింది. బేసిక్గా మాకు ఇరానియన్ సినిమా అంటే ఎక్కువ ఇష్టము. ఇది ఇంకొక ఇరానియన్ ఫిలిం అనుకో. అప్పటికి ఆర్జీవీ ఫిలిమ్స్ లో రెండిట్లో యాక్టింగ్ చేశాడు, దిశ నగ్నం అని చెప్పి వాటిలో.
సో ఆర్జీవీ ఫిలింలో యాక్ట్ చేసిన ఒక పల్లెటూరు అబ్బాయి ఊరికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ రియాక్షన్స్ ఏముంటాయి, అట్ ది సేమ్ టైం వీడు ఆ సర్వే చేయటం, ఈ రెండు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనిపించింది. ఓ 2-3 లక్షల్లో షూట్ ఫినిష్ చేసేద్దాం అలాంటిది అని చెప్పి అనుకున్నాం. అండ్ మునికి ఫోన్ చేసి చెప్పాము, ఒకసారి లొకేషన్ చూసుకుని వచ్చాము, ఊరు తాటిపల్లి అని, బ్యూటిఫుల్ స్మాల్ విలేజ్. ఓకే. వచ్చినాక రోహిత్ చేసి దీంట్లో క్రైమ్ ఎలిమెంట్ వస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు డబుల్ ఇంజిన్ ఐడియా ఫామ్ అయింది. అంటే ఒక రకంగా మరి క్రెడిట్స్ ఆయన పేరేస్తున్నారా? క్రెడిట్స్ ఇంకో ఆయన మీద కెమెరా పెట్టారు, ఫైట్ సీన్ ఉంది. సో అలా ఇచ్చేసారు అనమాట. ఆయన మీకు ఇచ్చిన దానికి రివర్స్ చేస్తారు. అయితే సార్ యాక్చువల్గా డబుల్ ఇంజిన్ అనగానే మాకు గుర్తొచ్చేది ఏంటంటే, అంటే మిమ్మల్ని సార్ని కూడా పిలవడు, శశి అని పిలవాలి, బికాస్ యు ఆర్ స్టిల్ యంగ్ అట్ హార్ట్ అనమాట. సో కాబట్టి అందుకే అలాంటి సినిమా వచ్చింది. సినిమా చూస్తున్న దగ్గర ఏంటంటే మాకు డబుల్ ఇంజిన్ అనగానే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది చాలా మందికి రిజిస్టర్. ఈరోజు మనకి ప్రియర్ న్యూస్ ఏంటంటే మనకి ఎక్కువగా వినిపించే పేరు అది. ఫస్ట్ డబుల్ ఇంజిన్ అనగానే నేను పోస్టర్ గ్లిమ్స్ ఇవన్నీ రాకముందు పేరు విన్నప్పుడైతే అది అనుకున్నాను. బట్ చూసిన తర్వాత మాత్రం టోటల్గా అసలు డిఫరెంట్ అట్మాస్ఫియర్ అనేది కనిపించింది యాక్చువల్గా. సో డబుల్ ఇంజిన్ అనేది పేరు పెట్టడానికి నిజంగా అసలు అది ఎగ్జిస్టింగా లేకపోతే అసలు ఆ పేరుని తీసుకున్నారు? సో రోహిత్ ఆ క్రైమ్ ఎలిమెంట్ అంటే ఓకే, ఒక 4 బాయ్స్, ఊర్లో బాయ్స్ 2 తలకాయల పాముని పట్టుకుంటే దాంతో మన జీవితాలు మారిపోతే 30-40 లక్షలు వస్తాయని వినుంటారు. ఆ కథ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్కి చెప్తున్నా, ఇది కథ సందీప్ అని. అంటే అన్నా దాన్ని డబుల్ ఇంజిన్ అంటారన్నా అన్నాడు. ఓ ఇట్స్ గ్రేట్ టైటిల్. అది మాఫియా టర్మ్. ఇప్పుడు మీరు యూట్యూబ్ కానీ గూగుల్కి వెళ్ళి డబుల్ ఇంజిన్ స్నేక్ అని కొడితే అది నిక్ నేమ్ లాంటిది. సో అది మాకు చాలా టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఎక్కడో డౌట్ ఉంది, ఇది ఏమన్నా ఎవరికన్నా ఇది పొలిటికల్ అనుకుంటారా, బట్ అస్సలు ఏం సంబంధం లేదు. అదే మాకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, అర్థమైంది. బట్ నేను అనేది ఇప్పుడు ఈ డబుల్ హెడెడ్ స్నేక్ ఏదైతే ఉందో అది నిజంగా ఎగ్జిస్టింగ్ లేకపోతే మీ క్రియేషన్? అది లేదు, ఉంది. అది మిత్ అంటారు. అంటే దాన్ని పట్టుకుని ఇంట్లో కుండలో పెట్టుకుంటే కలిసి వస్తుందని, అండ్ దాని బాడీలోంచి తీసి చాలా మెడిసిన్స్, ఇవన్నీ మిత్సే. యాక్చువల్లీ ప్రూవెన్ కాదు, కానీ విపరీతమైన స్మగ్లింగ్ జరుగుతుంది. అంటే దట్టు ఇటు చైనా, ఇక్కడ నుంచి ఇప్పటికీ ఈ రోజుకి తిరుగుతూ ఉంటారు. సర్టెన్ ఏరియాస్లో ఉంటుంది అని అనుకుని దాన్ని పట్టుకుంటే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది ఇప్పటికీ తిరిగేవాళ్ళు ఉన్నారు. యా, మళ్ళీ అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని మీరు చెప్పాలి ముందే, ఒక కార్డ్ వేయాలి బాబు ఇదంతా కల్పితం అని, లేదంటే తిరిగే వాళ్ళు స్టార్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు, దీంతో కనెక్ట్ అవుతారు కదా. సరే ఇప్పుడు రేపు నుంచి ఊళ్ళో తిరిగితే మళ్ళీ కారణం మీరే అంటారు. ఇప్పుడు ఇప్పటికే గుప్త నవ్వకాలని చెప్పి రోజు చూస్తూనే ఉంటాం కదా, దీనికోసం కూడా తిరుగుతారు డబుల్ ఇంజిన్. అంటే డబుల్ ఇంజిన్ సిల్సిలాలో వీళ్ళు ఏం చేశారనేది చెప్పాము కానీ తెచ్చుకోండి అని చెప్పలేదు. అక్కర్లేదు, మనవాళ్ళు జస్ట్ చెల్లరైపోతారు కదా యాక్చువల్గా. సో ఈ సినిమాకి వచ్చే మేము ట్రైలర్ చూసినంత వరకు ఏంటంటే ఒక దీంట్లో అయితే మీరు సెటిల్డ్గా ఉన్నారు యాక్చువల్గా, మరీ ఎక్స్ట్రీమిటీ ఏం కనిపించలేదు కానీ, బట్ కాకపోతే ఒక డీగ్లామర్ రోల్ చేస్తున్నారు కదా. అసలు ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి అంటే వాళ్ళకి చెప్తున్నారు కదా ఎందుకురా గొడవలు, ఎందుకురా ఫ్లెక్సీలతో వాటితో అని చెప్తున్నారు కదా, అంటే వాట్స్ యువర్ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఇప్పుడు మీరు డీగ్లామర్ అని 3 సార్లు మెన్షన్ చేశాను. ఎస్, గ్లామర్ అనేది మనం మాట్లాడే మాటలలో కూడా ఉంటుంది. సో మచ్ గ్లామర్ కి మీనింగ్ అనేది. సో నేను ఇక్కడ డీగ్లామర్ అని నేను అనుకోలేదు. సో ఐ బాట్ సమ్ గ్లామర్ టు ద సీన్. అంటే నేను అనేది మీ క్యారెక్టరైజేషన్ ఏంటంటే, అంటే ఒక వాళ్ళకి సలహాలు ఇస్తూ కనిపిస్తున్నారు కదా, వాట్స్ యువర్ క్యారెక్టరైజేషన్? అక్క హూ ఇస్ వరీడ్ అబౌట్ హర్, అంటే హీరో సిస్టర్ అంతేనా? ఓకే. అంటే మరి మీ క్యారెక్టర్ ఉన్న స్పెషలైజేషన్ ఏంటి దీంట్లో? అంటే ఇలాంటి ఒక సినిమాలో చేయాలి అని అంటే కనుక జస్ట్ అక్కడికి ఉంటే చేయం కదా, ఏదో ఒక కనెక్ట్ ఉంటారు కదా స్టోరీతో మీకున్న కనెక్ట్ ఏంటి సినిమా? అది సినిమా చూడాలి మీరు. ఏది రివీల్ చెప్పేయడానికి ఇట్స్ సింపుల్ రోల్. విలేజ్ అనగానే మనకు అనిపించే క్యారెక్టర్స్ లో మోస్ట్లీ నాకు చిన్నప్పటి నుంచి కానీ మరి అంటే పేరెంట్స్ది ఆంధ్ర అయినా, తాత వాళ్ళు ఎప్పుడో 60s లో తెలంగాణకు వచ్చేసారు. సో అక్కడ నేను చూసిన అక్క లాంటి పర్సన్, ఒక డామినెంట్ సిస్టర్ హూ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ బ్రదర్, అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉండాలి అని చెప్పి క్రియేట్ చేసిన క్యారెక్టర్. ఓకే. మరి అదే ఈ సినిమాలో మీకు లీడ్ రోల్ ఇస్తున్నాము మొత్తం మీరే చేయాలి అని అన్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్? నమ్మారా లేకపోతే ఏదో నా మీద ఏదో నమ్మినా? అంటే ఎందుకంటే నేను నిరుద్యోగం అట్లా అవన్నీ చూసినా కదా. సో అన్నప్పుడు ఓకే, నార్మల్గా సేమ్ అట్లనే తీసేస్తాం. అంటే చిన్న బడ్జెట్, అది ప్రొడ్యూసర్లు లేరు, మనమే కలిసి చేసుకుందాం అన్నట్టు
అని అనుకున్నారు ఇదంతా పక్కన పెడితే సినిమా అయిపోయిన తర్వాత చాలాసార్లు మేము సిస్టంలో కానీ చిన్న థియేటర్స్లో కానీ మేము ప్రీమియర్ వేసుకున్నాం. ఒకసారి తిన ఎక్స్ప్రెషన్స్ చూడాలి. నేనేనా నాకు ఇలా కూడా ఉందని ఇట్లా ఎప్పుడు ఇట్లా ఎక్సైట్ అవుతుంటాడు. ఐ కెన్ సీ దట్ అంటే అసలు నమ్మబుద్ధి కాలే కానీ ఇక నమ్మాలి, ఎందుకంటే స్టిల్ ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అయితే లేదు. కనీసం సినిమా చూసిన తర్వాత నేను నమ్మండి, నేను కాదండి నేను నమ్మలేనంటే అది కష్టంగా ఉంటుంది యాక్చువల్గా. అయితే యాక్చువల్గా వివేక్ సాగర్ గారు చాలా లిమిటెడ్ గా చేస్తారు సినిమా, అన్ని సినిమాలకి ఆయన మ్యూజిక్ చేయరు యాక్చువల్గా, నచ్చితేనే చేస్తారు కదా. సో మీరు చెప్పిన కథలో ఆయనకి ఇంపాక్ట్ఫుల్ గా ఏమనిపించింది, ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఇది అగైన్ వివేక్తో 10-12 years ఓల్డ్ పరిచయం. అదే నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కాకుండా నేను ఎప్పుడైతే యంగ్ టీమ్తో తిరగడం మొదలుపెట్టాను, యంగ్ ఫ్రెండ్స్తో. అండ్ రోహిత్ అప్పటికే వివేక్కి ఫ్రెండ్. మా ఫస్ట్ ఫిలిం శీష్ మహలే వివేక్ చేసాడు. అంటే మాతో వర్కింగ్ తనకు చాలా కంఫర్టబుల్ ఉంది. రెమ్యునరేషన్స్ చాలా తక్కువ ఉన్నా కూడా అసలు ఎలాంటి నాన్ సెన్స్ అంటే మేము వెంటబడి డబ్బులు ఇవ్వం కాబట్టి తను ఎప్పుడు అవుట్పుట్ ఇస్తే అప్పుడే తీసుకుంటాం. సో చాలా ఎంజాయ్ చేస్తాడు. అంటే ఒక ప్రెషర్ లేని సినిమాలు మావి. సో తనకి రెగ్యులర్ సినిమా అంటే చాలా ప్రెషర్ ఉంటుంది కదా, ఇప్పుడు రిలీజ్ డేట్ పెట్టుకుంటాం, అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది మేజర్ ప్రాబ్లం. మా దగ్గర అట్లాంటిది ఏమి ఉండదు. అసలు వివేక్ చేస్తే చాలు. అండ్ దెన్ వీ నో దట్ మాకు వివేక్ విల్ గివ్ సంథింగ్ స్పెషల్ అన్నది వచ్చింది కాబట్టి. ఓకే. అయితే యాక్చువల్గా ఇందాక నుంచి మీరు మీ పార్ట్నర్ పేరు కూడా రోహిత్ అనేది బాగా కదా. సో మరి రోహిత్ అసోసియేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఇద్దరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు, ఇద్దరు ఒకే క్రాఫ్ట్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒక చిన్న డిఫరెన్స్ వస్తాయి యాక్చువల్గా. మరి మీ మధ్యన ఎప్పుడు అలాంటి డిఫరెన్సెస్ అంటే ఒక 10 years చేసినాక రోహిత్ మా ఎడిటర్ కూడా. ఓకే. సో 10 years కలిసి పని చేసిన ఒక 2-3 years బ్యాక్ ఐ రియలైజ్డ్ నేను ఎక్కువ ఉంటాయి చిన్న డిఫరెన్సెస్. ఎనీవే హీఈస్ డూయింగ్ గుడ్, నేను కెలకడం ఎందుకు. ఇప్పుడు సినిమాలో కూడా ఏ ఫిలిం బై రోహిత్ అండ్ శశి అని ఉంటుంది. డైరెక్టర్ రోహిత్, కెమెరా ముందు ఎగ్జిక్యూట్ చేసేది రోహిత్, నేను పక్కన ఉంటాను. నేను ఇంకోటి మేము స్క్రిప్ట్ రాయం ఎప్పుడు, కంప్లీట్ ఇంప్రొవైజ్డ్ ఆన్ లొకేషన్. సో నా పని అది ఉంటుంది అనమాట. డబుల్ ఇంజన్ కి బట్ సెకండ్ హాఫ్ మొత్తం రాసిందే, కానీ ముందు రోజు రాత్రి కానీ సీన్ కి గంట ముందు షూట్ కి అంతేగాని అసలు ఎప్పుడు చేయలేదు. అది మా ఫస్ట్ ఫిలిం శీష్ మహల్ తో అలా జరిగింది. శీష్ మహల్ తీసినప్పుడు మాకు అంటే 5 రోజులు జరిగే కథ ప్రకారం, కానీ 1 year షూట్ చేసాం. 1 year లో 27 రోజులు. ఎప్పుడు యాక్టర్స్ దొరికితే అప్పుడు, ఎప్పుడు కెమెరామెన్ దొరికితే అప్పుడు, అట్లా ఎప్పుడు కూడా మేము రాసింది చేయలేకపోయేవాళ్ళం. ఎక్కువ ఫిలిం మావన్నీ రియల్ లొకేషన్స్లో ఉంటాయి. సో అక్కడ అలవాటైన ఇంప్రూవ్ ఇంకా అది ఒక రకమైన అడిక్షన్, కంఫర్ట్ జోన్. పీపుల్ సే యు ఆర్ లేజీ అని. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మా డైలాగ్స్కి చాలా పేరు వస్తుంది ఎప్పుడు. ఒకసారి ఒకళ్ళు అడిగారు, సార్ ఎట్లా రాస్తారు సార్ అలాంటి డైలాగ్స్ అంటే, రాయం కాబట్టి. సో బట్ నౌ వీఆర్ రైటింగ్. ఇప్పుడు ఎందుకంటే ప్రాపర్ వే ఆఫ్ స్క్రిప్టింగ్, ప్రాపర్ వే ఆఫ్ ఇది ఉంది కాబట్టి రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కి పిచ్ చేయాలి అంటే సో వి హావ్ టు. ఎందుకంటే మన ఐడియాలు మనకు తెలిస్తే కానీ వాళ్ళకి ఎదురు వాళ్ళకి కన్వే చేసేది మాత్రం రైటింగ్ కాబట్టి హ్యావ్ టు రైట్. అయితే యాక్చువల్గా గాయత్రి గారు, మీకు మీ లైఫ్లో చాలా ఆర్ట్స్ అంటే అన్నీ చూసారు, యాక్చువల్గా స్ట్రగుల్సే ఎక్కువ చూసారు కదా. మరి ఆ టైంలో అంటే ఎనీవే వాళ్ళు ఒక ఫిల్మ్ మేకర్స్ కింద దాని కింద మీకు కంఫర్ట్ జోన్ ఇచ్చారు, అదంతా ఉంది. అదర్ దెన్ దట్ మీ లైఫ్లో వాళ్ళకి ఉన్న స్థానం అంటే ఏం చెప్తారు దాని గురించి? నా లైఫ్లో వాళ్ళ స్థానం అంటే దే మై ఫ్యామిలీ ఫర్ షూర్. అంటే ఇప్పుడు ఒక బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి మన దగ్గర, అప్పుడు దాకా సినిమాలు తీసేస్తే వెళ్ళిపోతాం. డబ్బులు లేనప్పుడు, మనం నమ్మే వాళ్ళు లేనప్పుడు అది ఒక పెద్ద యుద్ధమే అది. సో నేను ఎలా చూసానంటే, ఒక యుద్ధ భూమిలో నేను ఒక సోల్జర్ అయితే నా ఫెలో సోల్జర్స్ లాగా కనిపించారు. సో ఐ ఎంపథైజ్ మై సెల్ఫ్ విత్ దెమ్ బికాస్ ఐ నో ద స్ట్రగుల్. అంటే ఒక ఆనెస్ట్ స్ట్రగుల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అది కళ్ళతో చూస్తున్నాను. దానికి వేరే ట్రాన్స్లేషన్ లేదు, ఫేకరీ లేదు, బిల్డప్ లేవు. నీకు డబ్బులు ఇస్తా, నేను హీరోయిన్ చేసేస్తా, అలాంటి బిల్డప్ డైలాగులు లేవు. ఆనెస్ట్ గా గాయత్రి వస్తావా, పైసలు కూడా లేవు, చేస్తావా అంటే పైసలు లేవు వస్తావా అంటే అట్లా అందరు కూడా వెళ్ళరు. దెర్ ఇస్ సమ్ సెన్స్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. కాబట్టి వాళ్ళు చేసేది మీకు నచ్చితే తప్పనిచ్చి వస్తావా చేసేస్తావా అంటే వెళ్ళరు కదా ఎవరు పడితే వాళ్ళకి. అయితే యాక్చువల్గా మీరు చెప్పారు ఇందాక మీ మదర్ కనీసం అంటే రాయడానికి కూడా, అంటే ఒక పల్లెటూరు పక్క పల్లెటూరు నుంచి వచ్చిన ఇది కదా. సో అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు నాకు సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అని అంటే ఇప్పుడు మీరు ఎలా నమ్మలేకపోతున్నారు, బట్ మీ ఊళ్ళో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది?
నువ్వు హీరో అంటే ఏమంటున్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి? ముఖ చిత్రం ఎలా ఉంది? అంటే మా వాళ్ళు షూటింగ్ ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు ఫైనల్ అది అయిపోయింది కదా, ఇప్పుడు అట్లీస్ట్ రిలీజ్ దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు ఏమో తెలియదు, అంటే నేను ఊరికి ఒక 3 years దాకా అవుతుంది. 3 years నుంచి వెళ్ళట్లే ఊరికి. ఏం సార్ బంధించారు? షూటింగ్ తర్వాత లేదు, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత వెళ్దామని. ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే కట్టుకొని వచ్చినట్టున్నాడు. సినిమా అయిన తర్వాత అదే ఏదో సాధించిన తర్వాత ఊళ్ళో అడుగు పెడతానని అలాంటి ఒట్టి ఏదైనా పెట్టుకుని వచ్చారు. ఓకే, మొత్తం అయితే హీరో అన్నమాట ఈసారి. హీరో అని చెప్పి ఈ సినిమాలు అంటారు కదా బ్యానర్లు ఎందుకు కడతారని చెప్పి బ్యానర్ కట్టి తీసుకెళ్ళి యాక్చువల్లీ నా బర్త్డే కట్టిన బ్యానర్ కట్టారా? ఫస్ట్ మా ఊర్లో అదే అంటే ఇంకా మనకు బ్యానర్లు గిన్నర్లు ఏం తెలియదు. సో నా బర్త్డేకు మా ఊర్లో ఫస్ట్ బ్యానర్ నాదే. అయితే ఈ సినిమా కంటెంట్ చూస్తే ఏంటండి, రాగా ఉంది, రస్టిక్ గా ఉంది, బట్ దాంతోపాటు కొంచెం బుతు మాటలు ఇప్పుడు అన్ని కామన్ అయిపోయింది కానీ బట్ దీంట్లో కొంచెం ఇంకా లేదు బాగానే ఉంటుంది, నాటుగా వెళ్ళినట్టున్నారు కొంచెం కాదు బాగానే ఉంటుంది. అంటే అదే చెప్తాను, మేము స్క్రిప్ట్ రాయమన్నాం కదా, సో బూత్ అనేది అది ఫన్నీగా ఉంటుందనో అది కాదు, యాక్టర్స్కి సిచ్యువేషన్ చెప్పి రియాక్ట్ అవ్వమంటాం, వాళ్ళు చెప్పిన డైలాగ్ని కరెక్ట్ చేస్తాం. సో బూతులు కానీ లేకపోతే సిగరెట్ తాగే క్యారెక్టర్స్ మా దాంట్లో చూస్తే వాళ్ళకి ఆ అలవాటు ఉంటేనే మా నుంచి ఫోర్స్ ఉండదు అసలు. ఇప్పుడు లక్ష్మణ్ చేశాడు, మంగళవారం లక్ష్మణ్ మాకు చాలా వర్క్ చేశాడు, ఒక్క బూత్ ఉండదు తను, ఎందుకంటే తనకు న్యాచురల్గానే రాదు, బయట కూడా అలాంటి మనిషి కాదు. అండ్ ఈ ఏజ్ పిల్లలు అండ్ బయట లాంగ్వేజ్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎంత కాన్షియస్గా కంట్రోల్ చేస్తే అది చాలా ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ప్లస్ ఇప్పుడు ఓపెన్ అప్ కూడా అవుతుంది కాబట్టి అంటే అన్కంఫర్టబుల్ అంటే ఒక సర్వైవల్ మోడ్ లో ఉన్న మనిషి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చాలా మంది బూతులు మాట్లాడారు, చాలా మంది మాట్లాడతారు, మాట్లాడని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా పీస్ఫుల్ గా బతికారు. సర్వైవల్ మోడ్ లో ఏంటంటే కొంచెం అగ్రెసివ్ ఉంటే తప్ప పనులు జరగని వాళ్ళు బూతులు మాట్లాడతారు. సో దట్స్ పార్ట్ ఆఫ్ వాట్ సొసైటీ. నేను సోషల్ మీడియా అంటే ట్విట్టర్ కి రీసెంట్ గా వచ్చాను, అంతమంది FBలో ఉండేవాడిని. ఆ ట్విట్టర్ చూస్తే అసలు ఓకే నేను చాలా క్లీన్ అనుకోవచ్చు. వాళ్ళు అబ్యూజర్స్, యంగ్ బాయ్స్ ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, అమ్మ బాబోయ్ అసలు దారుణం అనిపిస్తాయి ఆ బూతులు. సో సినిమాలో కూడా లెట్ ఇట్ గో, అందుకే ఏ సర్టిఫికెట్ వితౌట్ మ్యూట్. కాకపోతే మీరు సినిమా మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ కూడా ఫోర్స్ఫుల్ బూతులు లేవు. అంటే మీకు అసలు సినిమా చూసినంతసేపు అది బూతులా అనిపించదు, ఒక ఇమోషన్ లాగానే కనిపిస్తుంది. అంటే నాకు ట్రైలర్ కూడా అనిపించింది, బట్ కాకపోతే ఏంటంటే అట్ ద సినిమా అనేసరికి ఒక చిన్న లైన్ అయితే ఉంటుంది కదా దాని గురించి. మరి మీకు ఏమన్నా ఇచ్చారా దీంట్లో? మీకు కూడా అన్మ్యూటెడ్ డైరెక్ట్ డైలాగ్స్ లేదా? దీంట్లో మాత్రం మిమ్మల్ని మాత్రం క్లీన్ గా ఉంచారు అనమాట. యాక్చువల్లీ ఒకవేళ నువ్వు పల్లెటూరులో ఇలాంటి అబ్బాయికి నువ్వు అక్క అయితే ఏం చేస్తావు అది చేయన్నారు అంతే. అక్కడ బూతులు మాట్లాడరు కాబట్టి ఎందుకు మాట్లాడారు అంటే అక్క మాట్లాడే బూతుల దాకా నేను తీసుకోవాలి. అంటే మీరు చెప్పారు నేను ఎప్పుడు స్క్రిప్ట్ రాయను ఇదంతా ఓకే అని చెప్పేసి, బట్ కాకపోతే ఏంటంటే ఇలాంటి సినిమాలు తీయాలనుకున్నప్పుడు మన అంటే యాజ్ ఎ డైరెక్టర్ కింద మనం ఉన్నా కూడా ప్రొడ్యూసర్స్ కింద ఉన్న వాళ్ళు కొంచెం ఇదవుతుంటారు కదా. సో మరి మీ దానికి ప్రొడ్యూసింగ్ పరేషాన్ ప్రొడ్యూసర్స్, వాల్తేర్ ప్రొడక్షన్స్ అని, విశ్వ అండ్ సిద్ధు ఇద్దరు ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్స్. ఒకరోజు వచ్చాడు ఏమైనా చేద్దాం మీతో అన్నాడు, అప్పటికి పరేషాన్ జరుగుతుంది పోస్ట్ ప్రొడక్షన్. మేము ఈ కథ చెప్పాము, లెట్స్ డూ ఇట్ అన్నాడు. అంతే, ఇంకా పేపర్ కాదు కదా, ఒక మెయిల్ ఎక్స్చేంజ్ కూడా లేదు మా మధ్య. మీరు చేసేయండి, నేను ఎప్పుడు కావాలో డేట్స్ చెప్పండి, బడ్జెట్ చెప్పండి, డూ ఇట్ అన్నాడు. అలానే ఫినిష్ చేసాం. నేను ఒక పాయింట్ లో విశ్వతో అడుగుతున్నా, విశ్వ ఎంత అయింది దీనికి బడ్జెట్ అంటే, నేను ఇంత పెట్టడానికి రెడీ ఉన్నా అంత అవసరం లేదు, ఇంత చాలని చెప్పి ఇస్తా అంటే కూడా తీసుకోవట్లేదు కదా, నాకు అర్థం కావట్లేదు ఏంటో. సో ఆ ఈక్వేషన్ చాలా బాగుంది. అంటే ఇస్తున్నారు కదా అని తీసే చాలా మంది చేస్తారు అలా, తీసుకొని పక్కన పెట్టేసి ఇది కాదు అని వేరే రాంగ్ బిల్స్ చేసి అట్లా వేయడం అట్లేం లేదు. అంటే ద మోస్ట్ ఆనెస్ట్ ట్రాన్స్పరెంట్ పీపుల్ హావ్ ఎవర్ సీన్ ఇన్ ఇండస్ట్రీ. అందుకే 26 years నుంచి ఆయన అదే చేయగలుగుతున్నారు. సేమ్ స్టోరీ, యాక్టర్ గా డైరెక్టర్. మరి మీకు బాగానే ఇచ్చారా ఈ సినిమాకి? మీకు కూడా ఈ సినిమా కంటే ఆ రోజు వరకు ఇచ్చారు, బట్ నా కోరిక ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో హీరోయిన్ గా పెట్టి ఉంది నాకు. అంటే గాయత్రిది నాది స్టోరీ ఫేస్బుక్లోకి నేను వచ్చిన కొత్తలో గాయత్రి కూడా ఉంది. అప్పుడు ఎట్లా ఇంకా టైం లైన్లో ఎట్లా వచ్చిందో తెలీదు, చాలా ఫ్యాన్ బాయ్ అయిపోయాను నేను. అంటే తన యాక్ట్రెస్ అని తెలిసింది, అది ఐ డోంట్ నో అప్పుడు ఎలాంటి ఫోటోల వల్ల. చాలా ట్రై చేశా తనని నా ఫస్ట్ ఫిల్మ్లో కాస్ట్ చేయాలని చెప్పి, ఫకీర్ అని ఇంకోటి అనుకున్నాను నేను.
అది ఆల్మోస్ట్ 4 years వెంట పడితే గాయత్రి అప్పుడు కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసి అప్పుడు స్టోరీ డిస్కషన్లో ఫస్ట్ టైం చేయడానికి ఒప్పుకొని అప్పుడు ఫ్రీగానే చేసింది కానీ చెప్పింది చేసి ఇప్పుడు చేస్తా కానీ ఫ్రీ అనుకోవద్దు పర్ డే ఇంత నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అలా. సో ఒక కామన్ ఆడియన్గా ఈ సినిమా ట్రైలర్ చూసి రావాలనుకున్నప్పుడు థియేటర్కి వాట్ యు ఆర్ ఆఫర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ టు ద ఆడియన్స్? ఆల్ పీవీఆర్లో ఇది 112 రూపాయలు. అది మేము అడిగి సో దట్ ఎఫోర్డబుల్ ఉండాలి ఈ సినిమా. అండ్ మీరు యంగ్స్టర్స్ కానీ ఎవరైనా సరే ఎనీ ఏజ్ గ్రూప్ చూస్తే దే కెన్ రిలేట్ టు దీస్ గైస్. అంటే మెయిన్ క్యారెక్టరే ఆటో డ్రైవర్, ఇంకొక అబ్బాయి కిరాణా కొట్లు, అంటే ఒక వర్కింగ్ క్లాస్ పీపుల్ స్టోరీ, ఒక వర్కింగ్ క్లాస్ హీరో స్టోరీ. వాళ్ళు బాగా రిలేట్ అవుతారు అని ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా. అండ్ మా సినిమా 1:57 1:46. సో ఇట్స్ స్మాల్ ఫిలిం. అండ్ నేను మొన్నే ఫైనల్ మిక్స్ చూశాను, అంటే రిలీజ్ ప్రింట్లో వెళ్ళడానికి ముందు. ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ మ్యూజిక్ బై వివేక్. చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఒక కొత్త సినిమాని, కొత్త రకమైన సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ ఆఫరింగ్. మీ పరంగా చెప్తే ఏం చెప్తారు ఈ సినిమా గురించి ఆడియన్స్కి చెప్పాలంటే? ఇప్పుడు ఒక శుక్రవారం వచ్చిందంటే 10-15 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కదా, ఆ సినిమాల మధ్యలో ఈ సినిమా థియేటర్ వచ్చి చూడాలంటే ఏం చెప్తారు మీరు? గుండె నిండిపోతుంది. అంటే ఒక జాయ్ బ్లాస్ట్ అయింది నా హార్ట్లో. అంటే ఒక ఆడియన్స్గా చూస్తే శశి, రోహిత్ వీళ్ళు కాదు, ఒక ఆడియన్స్గా నేను చూస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఇది 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను ఇవాళ చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. మీరు చెప్పండి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? అంటే సినిమా చూసిన వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లా ఊళ్ళో తిరిగినామో, ఇప్పుడే మన అయ్యోళ్ళు కానీ మన అమ్మలు కానీ ఎట్లా ఊర్లో ఉండి మనల్ని ఎట్లా పెంచి ఎట్లా పంపిస్తే మనం ఏం చేస్తున్నాం కానీ అందరూ ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకొని అయితే సంక్రాంతి కాబట్టి వచ్చేది ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. అయితే నాకేంటంటే మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక హానెస్ట్ అటెంప్ట్ అయితే చేశారు, ఒక హానెస్ట్ ఫిల్మ్ మేకింగ్ అయితే కనబడుతుంది. సో మీరు చెప్పినవి అన్ని కూడా ఇంకా రెస్ట్ ఆఫ్ ద అనేది మాకు థియేటర్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా. నన్ను అడిగితే 2 రకాల ఆడియన్స్ ఉన్నారండి. ఒకటి ఏంటంటే వాళ్ళలో వాళ్ళని చూసుకుంటారు. సో పల్లెటూరు క్రౌడ్ అందరూ మేము అని, పల్లెటూరు కాకుండా మెట్రోపాలిటన్ సిటీలో కొంచెం మెట్రోపాలిటన్ లైఫ్ స్టైల్లో ఉండే వాళ్ళు అందరూ అరే లైఫ్లో ఇది మిస్ అవుతున్నాం కదా, ఐ థింక్ వీ షుడ్ గో బ్యాక్ టు అవర్ రూట్స్ అన్న ఫీలింగ్ అయితే పక్కా ఇస్తుంది. సో ఐ థింక్ 100% మాస్ ఆడియన్స్ అయితే ఫుల్ కనెక్ట్ అయ్యింది. మామూలు మాస్ ప్రతి ఒక్కళ్ళలో మాస్ ఉంటుంది. మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ అనే బ్యారియర్ లేదు, అయిపోయింది. వాళ్ళలో ఉన్న మాస్ అనేది కొన్నిసార్లు కమర్షియల్ సినిమాలు చూసినా నిండుతుంది. అదే మాస్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు మాస్ క్లాస్ యాంగిల్స్ ఉంటాయి, ప్రతి వాళ్ళు మాస్ క్లాస్ 2 ఉంటాయి. సో మీ హానెస్ట్ మాట్లాడిన తర్వాత నాకైతే అదే అర్థం అవుతుంది. సో ఈ డబుల్ ఇంజిన్ మీరు అన్నట్టే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ నుంచి మరిన్ని ఇలాంటి హానెస్ట్ సినిమాలు రావాలని, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్. థ్యాంక్ యూ.